తెలియజేస్తున్నా. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. అందరిలా తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడికి వాక్యం కొరకు ప్రభా మాతో మాట్లాడమని ప్రభువు మనసారా కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ పాదసన్నిధికి వస్తున్నాం ప్రభువా. ధైర్యంతో మీ కృపాసనం చేరుతున్నాం స్వామి. ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నిలిచిన నన్ను మీరు మరుగుపరిచి మాలో ఉండి ప్రభువా మీరు మాట్లాడి ప్రజలకు కావలసిన, మాకు కావలసిన నీ యొక్క ఉపదేశం మాకు అనుగ్రహించమని, వింటున్న ప్రతి వారి జీవితాల్లో నూతన మార్పు, నూతన జీవితాన్ని మీరు అనుగ్రహించమని, నీకు సమర్పించుకొని నీ కొరకు బ్రతకగలిగినటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆరాధనలో ఉండడం మాకు సంతోషంగా ఉందన్న వాళ్ళందరూ కూడా మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమీ బాగలేదండి, ఏదో ఖచ్చితంగా తప్పదని వచ్చామన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరున్నారా? ఎవ్వరు లేరు. మనందరం దేవుని ఆరాధిస్తూ ఉండగా సంతోషంగా దేవుని మహిమపరచడానికి మనందరం కూడుకుని ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడదాం. ఇంతవరకు పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, మహిమపరిచాం, ప్రభువును గణపరిచాం. దేవునికి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి దేవునికి మాట వినండి. ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి దేవుని మాట వింటామో శ్రద్ధ గల వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గల వాడు ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. శ్రద్ధ కలిగిన వాడితో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే మీరు శ్రద్ధగా వింటారో, మీ హృదయాలు తెరిచి ప్రభు మీ యొక్క వాక్యాన్ని వింటారో, అప్పుడు మీ జీవితాల్లో ఆ వాక్యము ప్రతిఫలాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ వాక్యం ద్వారా ఉన్నతమైన దేవుని మీరు పొందుకుంటారు. కనుక శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాట వినాలని ప్రభు పేట మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో మనం దేవునికి వాక్యం నేర్చుకున్నాం, గుర్తుందో లేదో. బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, నేను మీకు రెండంతల మేలు చేసేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండంతల మేలు ప్రభు మీకు చేయాలని అంటే మీ కోటను మరలా మీరు ప్రవేశించాలి. కోటలో ఉండకుండా ఏం ఆకర్షిస్తున్నాయి చెప్పండి. భూమి మీద లోకంలో కోటలో ఉండకుండా, ప్రభువులో ఉండకుండా, ప్రభుతో ఉండకుండా ఏమి లోకంలో మనం ఆకర్షిస్తున్నాయంటే, ఒకటి ఏంటి? నేత్రాస, రెండు శరీరాస, మూడు శీవపడము, నాలుగోది లోక స్నేహం. ఈ లోక స్నేహం, ఈ నాలుగు కూడా మనం ఏం చేస్తుంది తెలుసండి? దైవికంగా ఆత్మీయంగా మనం ఎదగకుండా, దేవుని యొక్క కోటలో మనం ఉండకుండా, ప్రభు యొక్క సంరక్షణలో, ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క భక్తిలో, విశ్వాసంలో ఉండకుండా ఈ నాలుగు అనుభవాలు మనల్ని లోకంలోకి లాగేస్తా ఉన్నాయి. సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. వాటి నుంచి మనం జయించిన వారమైతే, మనము కోటలోనికి మరలా ప్రవేశించిన వారమైతే దేవుడు రెండంతల మేలు చేస్తారనే సంగతి గత వారంలో నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. ఈ 10వ అధ్యాయం మనం చదివినట్లయితే, 10వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే దేవునికి వాక్యం చెప్తుంది, నా కోపాగ్ని మండుచూ ఉండేను. ఏంటండి? ఏమవుతుందండి? ఆయన కోపాగ్ని మండుచూ కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడి కోపం రగులుకుంటా ఉంది, అంటే దేవుడి కోపం మండుతా ఉంది. దేవుడి కోపం మండుతూ ఉన్నప్పుడు చాలా మందిని ప్రభు తన కోపంతో అణచివేస్తున్నాడు, నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ కాపర్లు సైతం, కాపలా కాసేటువంటి కాపర్లు సైతం, అనగా సేవకుని సైతం దేవుడు శిక్షిస్తానంటున్నాడు. మేకల మాట మీద ఒక నెంబర్ ఉంది, కింద మీరు చూస్తే నాయకులు ఉంది, అంటే నాయకులు ప్రభు శిక్షిస్తున్నాడు. దేవుడి కోపం అందరి మీదకి వస్తుంది. దేవుడి కోపం అందరి మీద రగులుకుంటా ఉంది.
దేవుని కోపం అందరి మీద ఆ యొక్క చాలా తీవ్రంగా వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని కోపం కలుగుతున్నప్పుడు అక్కడ ఒక ప్రధాన ప్రభువు చూపిస్తా ఉన్నాడు, వారిని దేవుడు రక్షిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోపడుతున్న సమయంలో రక్షిస్తున్నాడు కొంతమందినేమో దేవుడు శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు, కొంతమందినేమో రక్షించడానికి ఇష్టపడుతుంది. వాళ్ళలో యోధా వారి కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. యోధా వారిని దర్శిస్తాను, వాటిని యొక్క ఆయుధాలుగా చేసుకుంటాను, వాటిని బలంగా ఉంటాను, వాటిని తోడై ఉంటాను, వారిని నా కోపంలోంచి తప్పిస్తానని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పబోయే అంశం జాగ్రత్తగా వినండి. దేవుని కోపంలో రక్షణ ఏంటండి? అర్థం చేసుకున్నారా? మళ్ళా మాట్లాడతాను. దేవుని కోపంలో రక్షణ. దేవుని కోపం వస్తా ఉంది అక్కడ, దేవుని కోపం రగులుకుంటా ఉంది అక్కడ, దేవుని కోపం మండుతా ఉంది అక్కడ. దేవుని కోపం మండుతున్న స్థలంలోనే వాళ్ళు ఉన్నారు, ఆ ప్రజలతోనే వీళ్ళు ఉన్నారు. కానీ దేవుని నేనేం చేస్తా తెలుసండి? రక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నడుతున్నాను, అదే గుంపులో మనం కూడా ఉండును గాక. ఆమె అర్థమైనట్టు లేదు ఎవరికి కదండి? ఏ గుంపులో ఉండాలి మనం? దేవుని కోపం కలుగుతా ఉన్నా, దేవుని కోపం మండుతా ఉన్నా, దేవుడి కోపం రగులుతా ఉన్నా, ఆ కోపంలో మనము మన కుటుంబం ఏమో తెలుసండి? రక్షించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోపంలో సహితం మనం రక్షించబడాలి. దేవుడు కోపపడుతున్నప్పుడు కూడా మనం దేవుడి దగ్గర నుంచి ఆ రక్షణ మనం పొందుకోవాలి, దేవుడికి కాపుదల మనం పొందుకోవాలి. ప్రజలందరి మీదకి దేవుడి కోపం రగులుకుంటా ఉన్న సమయంలో కూడా నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. అలాంటి భక్తి విశ్వాసం మనం కనపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం మనం ఆలోచన చేస్తే తన కుటుంబం తన ఆ నాన్న వాళ్ళు, తన యొక్క ఆ బంధువులైన వారు, రక్త సంబంధికులందరూ కూడా భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. ఎంత భయంకరమైన ప్రమాదం అంటే అప్పటి వరకు వారికి భూమి మీద ఏ మానవుడికి రానటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని ఆ కుటుంబం అంతా పొందుకుంటా ఉంది. ఏంట మరణం అంటే వారిని భూమి నెరవేసి మింగేస్తా ఉంది. దాతాను, అబీరాము, కోరాము, ఈ సతమందరి వారు ఇంచుమించుగా 120 మంది కూడుకున్నారు. ఈ 120 మంది వారి కుటుంబాలను కూడా భూమి నెరవేర్చి మింగేయడానికి దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుని కోపం వారి మీద రగులుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, కోరహు కూడా కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే గుంపులో ఉండవలసిన వాళ్ళు కూడా భూమి నెరవేర్చి ఆ మింగేసినటువంటి గుంపులో ఉండవలసిన వాళ్ళు. కానీ భూమి నెరవేర్చి మేము మింగేసినటువంటి గుంపులో కోరహు కుమారులు లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కోపం రగులుతున్న సమయంలో కూడా కోరహు కుమారులు రక్షింపబడ్డారు. దేవుని కోపం రగులుతున్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. ఈ రోజు అంటాను, మనం కూడా దేవుని కోపం రగులుతున్న సమయంలో కూడా రక్షించబడేటువంటి గుంపులో మనం ఉండాలి. దేవునికి రాబోతుంది, దేవునికి ఉగ్రత రాబోతుంది, అంత్యదినం రాబోతుంది. దేవుడి యొక్క ఆ ఉగ్రత ప్రజలందరి మీదకి రాబోతుంది, ప్రపంచమంతటి మీదకి, లేదంటే భూమి మీద ఉన్న మనుషులందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను నీవు నేను తప్పించబడి రక్షించబడి దేవుని యొక్క రక్షణ గుంపులో మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు, అలాంటి ఆత్మ అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. దేవునికి రాజ్యానికి మనం వారసులుగా తీసుకుని వెళ్తాడు. కానీ ఆలోచన చేద్దాం, యోధా వారిని ఎందుకు దేవుడు రక్షించాడు? యోధా వారిని ఎందుకు దేవుడి కోపం రాకుండా కాపాడాడు? యోధా వారు ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు కదా, ఆ ప్రజల్లోనే ఉన్నారు కదా. అయినా దేవుడు ఎందుకు యోధా వారిని రక్షించడానికి ఇష్టపడ్డాడు? యోధా వారిని కాపాడడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? అందరి మీద ఇంకా మనం చూడాలంటే కాపరుల మీద సైతం దేవుడు కోపడుతున్నాడే, నాయకుల మీద సైతం దేవుడు కోపడుతున్నాడే. అటువంటి సమయంలో యూదా వారిని ఎందుకు దేవుడు కాపాడడానికి ప్రణాళిక వేశాడు? యూదా వారిని ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? యూదా వారిని ఎందుకు దేవుడు సంరక్షించాడు? యూదా వారికి ఎందుకు దేవుడు తన కాపుదలను ఇచ్చాడు? వారుకున్న లక్షణాలు మనం కూడా ఉంటే ఈ రోజు మనం కూడా కాపాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయంలో ముగ్గురు ఉన్నారండి. మూడు యొక్క ఆ కుటుంబాల పేరు దేవుడు ఉచ్చరించాడు. ఈ యొక్క జకర్యా గ్రంథంలో
10వ అధ్యాయంలో ఆ 3వ వచనం దగ్గర నుంచి 8వ వచనం దాకా చూస్తే 3 కుటుంబాల పేరు కనబడుతున్నాయి. 1 యోదా కుటుంబం, 2 యోసేపు కుటుంబం, 3 ఎఫ్రాయిం కుటుంబం. ఈ 3 కుటుంబాలని దేవుడు కాపాడడానికి నిర్ణయం తీసుకున్నాడు. మరి 2 విషయాలు నేను మళ్ళా బయట నేను చెప్తాను. ఈ ముందు 3 విషయాలు చెప్పిన తర్వాత ఆ లోటుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుని ఎందుకు తప్పించాడు? అసలు యోదాను ఎందుకు తప్పించాడు? లేకపోతే ఎఫ్రాయిమును తప్పించడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఈ రోజు అవే లక్షణాలు నీలో నాలో ఉంటే ఖచ్చితంగా భూమి మీద ఎంత ఉగ్రత వచ్చినా సరే నీవు నేను దాచబడతాము. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. నిజమే. యోదా వారి లక్షణం నీలో ఉంటే, ఎఫ్రాయిము లక్షణం నీలో ఉంటే, యోసేపు లక్షణం నీలో ఉంటే భూమంతా కూడా తలక్రిందులైపోతున్నా సరే నీవు క్షేమంగా ఉంటావు. అవునా కదా? ఆ లక్షణాలు నీలో ఉంటే చాలు, అంతే. అనుభవాలు నీలో ఉంటే చాలు. యోదా అనుభవం నీలో ఉన్నా, యోసేపు అనుభవాలు మీలో ఉన్నా, ఎఫ్రాయిము అనుభవాలు మీలో ఉన్నా నిశ్చయంగా ఉగ్రత మీ తరిమి చారనే చారదు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన రక్షణ కర్తగా మీకు ఉంటాడు. ఆయన కేడంగా మీకు ఉంటాడు. ఆయన రక్షణ కోటగా ఉంటాడు. ఆశ్రయంగా మీకు ఉంటాడు. మిమ్మల్ని భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోదాని ఎందుకు దేవుడు సంరక్షించడానికి, ఆ కోపంలో కూడా రక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడు? యోదాకి ఎందుకు దేవుడు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని ఆలోచన చేస్తే చదువుదాం. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 35వ వచనం. త్వరగా నేను వాక్యాన్ని నాకు సహకరిస్తే, మరలా గర్భవతి కుమారుడు కని ఈసారి యెహోవాను స్తుతించుదని అనుకొని యోదాను పేరు పెట్టెను. కానుపు ఒడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలో మనం చూస్తే లేయా కనబడుతుంది. లేయాకు దేవుడు 4 కుమారులు ఇచ్చాడు. రాహేలుకు బిడ్డలు లేని సమయంలో ముందుగా దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. లేయాని జ్ఞాపకం చేసుకుని 4 పిల్లలు దేవుడు ఇచ్చాడు. 1 రూబేన్, 2 సిమియోన్, 3 లేవి, 4వ కుమారుడు పేరే యోదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోదా కుమారుడి కని ఇలా తన యొక్క మనసులో అనుకుంది. ఇలా అతనికి పేరు పెడుతూ, ఎందుకు ఆ పేరు పెట్టిందంటే, నేను నా దేవుడు నా శ్రమను చూశాడు, నా కష్టాన్ని చూశాడు, నా అవమానాన్ని చూశాడు, నా నిందను చూశాడు, అందుకని నేను ప్రభువును స్తుతిస్తానని దేవునికి స్తుతి అని అర్థం ఇచ్చేటట్లుగా యోదాని పేరు పెట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోదా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? స్తుతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? చెప్పాలి. ఎవరు రక్షిస్తాడు? ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే ప్రభువును మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని హెచ్చించడానికి, దేవుని గొప్ప చేయడానికి ఎవరైతే పూనుకుంటారో, ఇష్టపడతారో వారిని, వారి కుటుంబాలను దేవుడు క్షేమంగా కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడం నీకు చేతనైతే, స్తుతించడం నీ వంతైతే, స్తుతించడం నీకు ఒక ఆయుధం అయితే ఖచ్చితంగా నీవు శ్రమలో కాపాడబడతావు, కష్టంలో కాపాడబడతావు, శోధనలో కాపాడబడతావు, వ్యాధంలో కాపాడబడతావు. భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించడమైన ఆయుధాన్ని నువ్వు కలిగినట్లయితే ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి వెళ్ళగలవు. అటువంటి స్థితిని ప్రభు నీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. నిజమే, నువ్వు దేవుని స్తుతించడం వల్ల నీకు మంచిది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో. నువ్వు అనుకోలేనటువంటి ఉన్నతమైన దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని స్తుతించడం మంచిది. ఇంకా మీరు ఆలోచన చేస్తే, యెహోవాను స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం. అది చాలా ఆశీర్వాదకరమైన సంగతి, అది చాలా దీవునికరమైన సంగతి. కనుక దేవుని స్తుతించే పనులు చేస్తే దేవుడు నిన్ను కూడా ఆ భయంకరమైన శ్రమల నుంచి అంటండి దేవుడు తప్పిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోదా కుటుంబంలో మీరు ఆలోచన చేస్తే స్తుతించేవారు లేచారండి. దానికి ఎవరి వంశానికి చెందినవాడు? యోదా వంశానికి చెందినవాడు దానికండి. రోజుకి 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు అంటండి. 7 సార్లు అండి, 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. స్తుతించడం ఆయన పని.
ఆరాధించడం ఆయన పని. కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, గొర్రెలతో ఉన్నా, రాజుగారి లాగా ఆయన సింహాసనం మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే ఆయన పాటలు పాడడం, ఆయన ఆరాధన చేయడం, ఆయన మహిమపరచడం, ఆయన గొప్ప చేయడం, అదే పని దావీదుది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దావీదు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, దావీదు వంశాన్ని దేవుడు కాపాడాడు, దావీదు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. ఈ రోజు అంటున్నాను, శ్రమ కలిగినా సరే, ఇబ్బంది కలిగినా సరే, వ్యాధులు వచ్చినా సరే, తెగులు వచ్చినా సరే, దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినా సరే, నీ కుటుంబము నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే మనము స్తుతించే గుంపులో ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క కుటుంబం కావచ్చు, యెహోషాపాతు రాజు కావచ్చు, యుద్ధానికి వెళ్తున్నాడు. వాళ్ళు చేసిన పని, యుద్ధానికి వచ్చారు. 4 సైన్యాలు వారు యుద్ధానికి వచ్చారు. యుద్ధంకి వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను యుద్ధం చేస్తాను. మీరు యుద్ధ వస్త్రాలు ధరించుకుని వెళ్ళండి, యుద్ధ భూమికని ప్రభు చెప్పాడు, అంతే. కానీ యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా అండి? యుద్ధ సైన్యాన్ని అంతటినీ సమకూర్చాడు. యుద్ధ సైన్యానికి సమకూర్చి దాంతోపాటు ఏం చేసి తెలుసా అండి? పాటలు పాడే సమాజాన్ని అంతటినీ సమకూర్చాడు. ఇప్పుడు పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, ప్రభుని మహిమపరుస్తూ యుద్ధ భూమికి వెళ్ళారు. యుద్ధ భూమికి వెళ్ళేసరికి ఒక్కడు కూడా సజీవంగా, శత్రువైన వాడు ఒక్కడు కూడా నిలబడి ఉండలేదు. అందరూ కూడా చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బెరాక్ అనే పేరు పెట్టి, ఆ బెరాక్ అనే మాటకు యెహోవాకు స్తుతి అని అర్థం. దేవుని స్తుతించారు వాళ్ళు. దేవుని స్తుతించడం ద్వారా వారి జీవితాల్లో గొప్ప దీవెన పొందుకున్నారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అలాంటి దేవుని స్తుతించేటువంటి ఆ ప్రజలు, దేవుని స్తుతించేటువంటి కుటుంబాలు వారి యొక్క ఆ వంశంలో ఉన్నాయి గనుక, వారి కుటుంబాలు ఉన్నాయి గనుక దేవుడు ఆ కుటుంబాలను దేవుడు ఆపదలోంచి తప్పించాడు, అపాయంలోంచి కాపాడాడు, ఉగ్రతలోంచి దాచాడు. వాళ్ళని రక్షించి దేవుడు రక్షణ కవచంగా వారికి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను నన్ను కూడా ప్రభు రక్షించాలి, ఆపదలో మనల్ని కాపాడాలి, ఉగ్రత నుంచి మనం దాచాలి. దేవుని కోపం రగులుతున్నప్పుడు కూడా నీవు దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి. మనం క్షేమంగా ఉండాలి అని అంటే ప్రభుకు మొట్టమొదటిగా నీలో కనబడవలసిన ప్రథమ లక్షణం ఏంటి తెలుసా అండి? దేవుణ్ణి స్తుతించే అనుభవం నీలో కనబడాలి. ఆమేన్. ప్రభువును స్తుతించే వ్యక్తిగా ప్రభుకు నువ్వు కనబడితే, ప్రభువును మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ప్రభుకు కనబడితే, ప్రభువును గణపరిచే వ్యక్తిగా నువ్వు కనబడితే, ప్రభువు నిన్ను ఆపదలో నుంచి, ఆ శ్రమలో నుంచి ప్రభు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోధా కుటుంబాన్ని కాపాడడానికి గల కారణం ఏంటంటే, యోధా కుటుంబం ప్రభువును స్తుతిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఆపదలో నుంచి, విపత్తులో నుంచి, కష్టంలోంచి రక్షించి కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నేను ముందుకు వెళ్తున్నాను. రెండవ వ్యక్తి ఎవరంటే యేసేపు ఉన్నాడు. చూడండి, 6వ వచనం చదువుతారా? 6వ వచనం, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నేను యూదా వారిని బలశాలుగా చేసేదను. ఇంకా తిరిగినా? యేసేపు సంతతి వారికి రక్షణ కలుగుజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారి మరిచిపోదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ కుటుంబం ఏ కుటుంబం అంటే యేసేపు కుటుంబం. చెప్పండి, ఎవరి కుటుంబం అండి ఇది? యేసేపు కుటుంబానికి ప్రభు అంటున్నాడు, నేను వారి మీద జాలి పడతాను. ముందు యోధా కుటుంబం మీద నేను తోడే ఉంటాను చెప్పాడు. ఇప్పుడు యేసేపు కుటుంబం కోసం ప్రభు ఏమంటున్నా తెలుసా అండి? నేను జాలి పడతాను. ఆ కుటుంబం మీద నేను జాలిపడి ఆ కుటుంబాన్ని నేను ఏమీ చేయను. ఆ కుటుంబాన్ని నేను ఏం చేస్తానంటే ఆపదలో వాళ్ళని ఆదుకుంటాను, వారి ప్రార్థన వింటాను, వారిని రక్షిస్తాను, అపాయం రాకుండా వాళ్ళని కాపాడుతాను ప్రభు చెప్తున్నాడు. యేసేపు కుటుంబం మీద ఎందుకంత ప్రభుకంత ప్రేమ? ఎందుకన్ని అంతమంది ప్రజలుండగా యోధా కుటుంబాన్ని, యేసేపు కుటుంబాన్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? వీరి కుటుంబాన్ని ఎందుకు కాపాడడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఎందుకు ఈ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? యేసేపులో ఉన్న లక్షణం ఏంటి అని ఆలోచన చేస్తే ఒక విలువైన లక్షణాన్ని నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, 39వ అధ్యాయం యొక్క ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం చదువుతారా?
12వ వచనం త్వరగా. అప్పుడు ఆమె చెప్పగా ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తి కోసం నేను చెప్తున్నాను. ఉగ్రతలో మనం రక్షించబడాలంటే, దేవుని కాపుదల మనకు దొరకాలంటే, దేవుని కోపం రగులుతున్నప్పుడు కూడా మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే, ఒకటి ప్రభువును స్తుతించేవారిగా మనం ఉండాలి. రెండవ మాట నేను చెప్తున్నాను. రెండవదిగా యేసేపు మనకు కనబడుతున్నాడు. యేసేపు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? దేవుని చేత అభివృద్ధి పొందిన వాడని అర్థం. ఈ యేసేపు యొక్క జీవితంలో మనం చూస్తే, యేసేపును ఎందుకు దేవుడు దీవించడానికి, యేసేపును ఎందుకు దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు చెప్పనా? ఈ యొక్క వచనంలో మనం చూస్తే అతనిలో ఒక విలువైన లక్షణం కనబడతాం. ఏంటా లక్షణం తెలుసా అండి? అతను ఒక పాపం చేయడానికి ఒక స్త్రీ అతను పట్టుకొని లాగుతున్నప్పుడు అతడు ఆ పాపం నుండి పారిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపు కుటుంబాన్ని దేవుడు ఎందుకు దీవించడానికి ఇష్టపడుతున్నాడు? యేసేపు కుటుంబాన్ని ఎందుకు దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు? యేసేపు కుటుంబం చుట్టూ ఎందుకు దేవుడు రక్షణ కవచంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు? యేసేపు నోట నుండి వచ్చిన ప్రార్థన మనవిని ఎందుకు దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడంటే, యేసేపు పాపము నుండి పారిపోయిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా ప్రభువు కాపాడాలంటే యేసేపు వలె పాపము నుండి పారిపోయే లక్షణం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాప నాశించే లక్షణం నీలో ఉంటే రక్షణ రాదు. పాపం నుండి పారిపోవాలి. ఆఖరికి పాపం నీకు అవకాశం వచ్చిన, పాపం చేసే అవకాశం నీకు చాలా దగ్గరగా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాని నుండి పారిపోవాలి. భలే దొరికిందిరా ఛాన్స్, భలే అవకాశం వచ్చింది అనేసి ఏదైనా పాపం చేయడానికి నువ్వు పూనుకున్నావా, తద్వారా నష్టమే తప్ప నీ జీవితానికి ఆశీర్వాదం మాత్రం రానే రాదు. కనుక యేసేపు మీద దేవునికి కనుదృష్టి ఎందుకు నిలబడింది అని అంటే, అతడు పాపం నుండి పారిపోయాడు. ఈరోజు నువ్వు పాపం నుండి పారిపోతున్నావా, పాపంలో నిల్చుంటున్నావా? అందుకే దేవునికి వాక్యం కీర్తన మొదటి కీర్తన మనం చూస్తే, దుష్టుల ఆలోచించినప్పుడు నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే పాపుల మార్గంలో కూడా నిలవకూడదు. పాపం చేయడమే కాదండి, పాపం చేసేవారి మార్గాన్ని కూడా నిలవకూడదు. అసలు ఆ పాపుల మార్గంలో ఉండకూడదు. నువ్వు తాగుబోతులు చేసే అప్పుడు బ్రాందీ షాప్ దగ్గర నేను ఉన్నాను అనుకోండి, నిలబడ్డా అనుకోండి, అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారు కూడా మొత్తం మీద ఏదైనా తేడా చేస్తున్నారు ఏమనుకుంటారు కదండి. అక్కడ నిలవకూడదు. అక్కడ మన స్టాప్ కాదు, అక్కడ ఉండవలసిన అవసరం మనకు లేదు. అని లేదండి, ఆవిడ వచ్చాడండి ఆడి కోసం అసలే కుదరదు, అక్కడ ఉండడానికి వీరలేదు. ఆ స్థలం దగ్గర కానీ ఆ చోటు కానీ మనం నిలవకూడదు. పాపం చేసే చోట మనం నిలవకూడదు. పాపులు నడిచేటువంటి మార్గంలో మనం నిలవకూడదు. మనం పాపం నుండి పారిపోవాలి. పాపం ఎక్కడ కనబడుతుంది అనుకోండి, ఆ పాపం నుంచి మనం పారిపోవాలి తప్ప పాపం దగ్గర నిలిచావా నీవు పాపంలో పడిపోతావు. తద్వారా దేవుని దగ్గర నుంచి ఉగ్రత కొని తెచ్చుకుంటావు. ఈరోజు అంటున్నాను, ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని, మీరు పాపం నుంచి పారిపోతున్నారా, పాపం దగ్గరే నిలిచుంటున్నారా? పాపం మీలో ఉందా? పాపాన్ని మీరు అసహించుకుంటున్నారా? ఎవడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అని అంటే వాక్యం చెప్తుంది, చెడుతనమును అసహించుకున్నవాడే. ఎవడు భయభక్తులు కలిగిన వాడు అంటే పాపాన్ని అసహించుకున్నవాడే, చెడుతనానికి దూరంగా ఉండేవాడే, పాపానికి దూరంగా ఉండేవాడే. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు, యవనస్తుడా మీ యవనాచల నుంచి నువ్వు పారిపో. యవనాచల నుంచి పారిపోవాలి. యవన కోరికలు నీకు చాలా కలగొచ్చు, చాలా ఆశలు నీకు రావచ్చు, చాలా ఉద్రేకాలు నీలో కలగొచ్చు. అయితే నువ్వు ఒక చేయవలసిన పని తెలుసా? యవనాచల నుంచి పారిపోవాలి తప్ప యవనాచల్లో పడిపోకూడదు. అయ్యో అది ఎలా చేసిందండి, లేకపోతే అలా చేసిందండి, ఇలాగన్నదండి, అలాగన్నదండి, అయ్యో బాబు నేను పడిపోయానండి, లేవలేకపోయానండి, కుదరదబ్బా, కుదరదు. ఆ మాటలు దేవుడు ఒప్పుకోడు. నీవు యవనాచల నుంచి పారిపోవాలంటే, యవనాచల నుంచి నువ్వు దూరం అయిపోవాలి. ఏ మాత్రం కూడా యవనాచల్లో పడిపోవడానికి వీలు లేదు. నువ్వు పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవునికి రక్షణగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెత గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యవన మార్గమందు లేదా యవన జీవితంలో తప్పక నడుచుకున్న వాడి కంటే యెహోవా కేడంగా ఉంటాడు, కేడంగా ఉంటాడు. నువ్వు తప్పుకోకుండా, పడిపోకుండా నీ యవన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే దేవునికి ఎలా మారుతుంది తెలుసా అండి? కేడముగా ఉంటాడు. యేసేపుకి ఎందుకు కేడంగా ఉన్నాడు?
యేసేపు కుటుంబాన్ని ఎందుకు రక్షించడానికి ఇష్టపడ్డాడు? యేసేపు కుటుంబాన్ని ఎందుకు ఆయన కోపంలో కూడా వాళ్ళని రక్షించాడనంటే, యేసేపు పాపం నుంచి పారిపోయిన వాడు. పాపం యేసేపులో లేదు. అతని జీవితాన్ని పరిశీలన చేస్తే యేసయ్యకున్న స్వభావం అతనికి ఉంది. అతడు పరిశుద్ధుడు. ఈరోజు నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా? ప్రభువాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధులు ఎవరైతే హృదయ శుద్ధి గలవారు వారు ధన్యుని వాక్యం చెప్తుంది. కనుక నీలో పరిశుద్ధత ప్రభు చూస్తున్నాడు, నీలో పవిత్రత ప్రభు చూస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా పాపం నుంచి పారిపోతున్న వారి అనుభవంలో ఉంటారో, పాపానికి దూరంగా వెళ్ళిపోతున్న అనుభవంలో ఉంటారో, పాపానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు సంరక్షిస్తాడు, వారి చుట్టూ కంచె వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండోది నేను చెప్తున్నాను, యేసేపు కుటుంబాన్ని రక్షించడానికి, దేవుని కోపంలో కూడా యేసేపు కుటుంబం మీద భద్రత రావడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు పాపం నుండి పారిపోయాడు. ఈరోజు నువ్వు పాపం నుండి పారిపోతున్నావా? పాపం నిలిచుంటున్నావా? పాపం వైపు చూస్తున్నావా? పాపాన్ని నువ్వు అసహించుకుంటున్నావా? పాపం వైపు చూసావా? పాపంలో పడిపోయావా? తద్వారా నీకు నష్టమే తప్ప ఆశీర్వాదం రాదు. తరతరాలు ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ కుటుంబం మీద నష్టం వస్తూ ఉంటుంది, ఆ శాపం వస్తూ ఉంటుంది. ఆ శాపం నుంచి మరలా బయటికి రావడానికి నీకు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. కనుక శాపంలో పడిపోకుండా దేవుని యొక్క దీవెన పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధానం మనం ఎలా కనబడాలి తెలుసా అండి? పాపం నుండి పారిపోతున్న వారిలా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోతుకు ఒక మాట చెప్పాడు ప్రభు, లోతు నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఈ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి నువ్వు పారిపోవాలి తప్ప ఏం చేయకూడదు తెలుసా? వెనుదిరిగి చూడకూడదు. ఆత్మీయ జీవితంలో ఉన్నాం మనం. మన ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళాలి. మన ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకే పరిగెట్టుకుంటూ పోవాలి. మన ప్రయాణం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉండాలి. వెనుదిరిగి చూడకూడదు. విడిచిపెట్టిన పాపం, అసహించుకున్న పాపం, దూరం చేసుకున్న పాపం, దూరం చేసిన అలవాట్లు, దూరం చేసినటువంటి క్రియలు, అవన్నీ మరలా జ్ఞాపకం చేసుకొని కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా, పంది మరలా బురద దొల్లినట్లుగా మరలా మనం వెనుక తిరిగి చూస్తామా, మన మీద పాపం ఏలుబడి చేస్తుంది. పాపం ఏలుబడి చేసిందా మనం నష్టపోతాం. పాపం ఏలుబడి చేస్తే మనం ఏమవుతుందో తెలుసా అండి? దేవునికి ఉగ్రత పొందుకుంటాం. పాపం ఏలుబడి చేస్తే మనం ఉగ్రతలో దాచబడలేం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పాపాల్లో ఉన్న మనలందరినీ, పాప జీవితంలో ఉన్న మనందరినీ, పాపముల చేత చచ్చిన వారిగా, అపరాధం చచ్చిన వారిగా ఉన్న మనల్ని బ్రతికించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు 2020 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి మానవ రూపిగా వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనందరి కొరకు తన సర్వాన్ని దారబోసారు. ప్రాణం పెట్టి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి మన పాపానికి క్షమాపణ ప్రవిచ్చాడు. ఇంకా యేసయ్య రక్తంలో కడబడకపోతే, ఇంకా యేసయ్య రక్తం కిందకి నువ్వు రాకపోతే ఇకనైనా ప్రభు పిలుస్తున్నాడు. యేసేపు లాంటి జీవితం నాకు కావాలండి, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానండి, ఇక నుంచి దేవుని కొరకు జీవిస్తానన్న వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ యేసయ్య రక్తం కిందకి రండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందుకోండి, యేసయ్య నామంలో ఆ యేసయ్య రక్తంలో కడగబడండి, పరిశుద్ధులుగా మార్చబడండి. అప్పుడు దేవుడు మీకు రక్షణగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దేవునికి ఆజ్ఞాపిస్తాడు, మార్గంలో వెళ్తున్నప్పుడు నీ పాదములకైన రాయి తగలకుండా నీ దోతల చేత దేవుడు నిన్ను ఎత్తు పట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, రక్షణకు దూరంగా ఉన్నావేమో, బాప్తిస్మ అనుభవానికి దూరంగా ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షించబడాలి, ఉగ్రత నుంచి నువ్వు దాచబడాలంటే ఇకనైనా యేసు వైపుకు తిరుగు, సిలువ చెంతకు రా, రక్త ప్రోక్షణ కిందకి రా, యేసయ్య రక్తంలో కడగబడు, బాప్తిస్మ అనుభవంలోనికి రా. నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయి పవిత్రంగా దేవుని కొరకు బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకో. అప్పుడు దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండవదిగా యేసేపు జీవితంలో లక్షణం ఏంటి చెప్పండి? పాపాన్ని నుంచి పారిపోయాడు. ఆ అనుభవం నీకున్నట్లయితే, ఆ అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు ఉగ్రతలో నీకు రక్షణ ఇస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. దేవుని కోపంలో నీకు దేవునికి దయ దొరుకుతుంది, దేవుని కోపంలో దేవునికి రక్షణ దొరుకుతుంది, దేవుని కోపంలో నీకు ఒక ఉన్నతమైన దేవుని యొక్క కృప దొరుకుతుంది. ఆ కృప నీకు కావాలంటే పాపం నుంచి పారిపో, పాపంలో నిలబడకు, పాపాన్ని ఆశ్రయించుకో, పాపాన్ని ప్రేమించుకో, పాపాన్ని ద్వేషించు,
పాపాన్ని విడిచిపెట్టు, పాపం నుంచి దూరంగా పారిపో. పాపం నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు, పాపం నిన్ను పిలుస్తున్నప్పుడు, పాపం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు పాపాన్ని చంపివేయి. పాపం నుంచి దూరం పారిపోతే ప్రభువు నీకు రక్షణగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయానికి వెళ్తున్నాను, నేను ముగిస్తున్నాను, త్వరగా సమయం అవుతుంది కనుక. మూడో విషయం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షరసము పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ వ్యక్తి ఎవరంటే ఎఫ్రాయిం. ఎవరండి? ఎఫ్రాయిం కోసం ప్రభు చెప్తున్నాడు, నేను వారిని విమోచిస్తున్నాను. ఏలవేసి వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? రప్పిస్తాను. వారిని, వారి కుటుంబాలను ఏం చేస్తాను తెలుసా? నేను విస్తరింపజేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కోపంలో కూడా ఎఫ్రాయిముని ఏమంటున్నాడు దేవుడు? విస్తరింపజేస్తాడట. దేవుని కోపంలో కూడా ఎఫ్రాయిము కుటుంబాన్ని ఏం చేస్తాడంటున్నాడు దేవుడు? విమోచిస్తాను. ఆ కుటుంబం మీద నేనేమాత్రం నా కోపాన్ని వారి మీద, ఆ కుటుంబం మీద కుమ్మరించను. ఆ కుటుంబం మీద నా కోపాన్ని ఏమాత్రం కూడా వారి మీద చూపించను. ఆ కుటుంబాన్ని నేను ఏం చేస్తాను తెలుసు? విమోచిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెప్పండి. అటు ఇటు చూస్తున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దృష్టి పెట్టి దేవుని యొక్క మాట వినండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ఎఫ్రాయిము కుటుంబం మీద దేవుడు చూపిస్తున్న ప్రామాణం కనబడుతుంది. దేవుని కోపం మండుతున్న సమయంలో ఎఫ్రాయిము కుటుంబం కొరకు ప్రభు అంటున్నాడు, ఈ కుటుంబాన్ని నేను ఏం చేస్తానంటే విమోచిస్తాను. వేల వేసి వీళ్ళని పిలుస్తాను. ఎక్కడెక్కడ ఉండిపోయారు, ఎక్కడెక్కడ పతనమైపోయారు, ఎక్కడైతే బంధకాల్లో ఉండిపోయారో వాళ్ళందరినీ నేను వేల వేసి పిలిచి వాళ్ళని విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము కుటుంబం మీద దేవునికి ఎందుకంత మక్కువ? ఎఫ్రాయిము కుటుంబం మీద దేవునికి ఎందుకంత ఆ యొక్క ఆలోచన, ఎందుకంత ఆ దేవుని యొక్క ప్రేమ అంటే ఎఫ్రాయిముల యొక్క కుటుంబంలో ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 52వ వచనం చదవండి. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 52వ వచనం. ఎఫ్రాయిములో ఉన్న లక్షణం ఏంటనంటే, చదువుదాం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. చూడండి, ఎఫ్రాయిం అనే పేరు మీద, ఆ యొక్క మాట మీద రెండో నెంబర్ ఉంది చూసారా? ఆ రెండో నెంబర్లో పుట్నోట్లు ఏమని చెప్పండి? అభివృద్ధి లేక ఫలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అభివృద్ధి లేదంటే ఫలం. అంటే ఎఫ్రాయిములో ఉన్న లక్షణం ఏంటంటే ఫలించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫ్రాయిమును ప్రభు చూస్తున్నప్పుడు, ఎఫ్రాయిము జీవితంలో ప్రభు పరిశీలన చేస్తున్నప్పుడు, ఎఫ్రాయిమును దేవుడు కనిపెడుతున్నప్పుడు ఎఫ్రాయిములో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? అతడు ఫలించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున అంటున్నాను, ఎవరైతే ఫలించేవారిగా ఉంటారో, ఎవరైతే ఫలాలు కలిగిన వారిగా ఉంటారో వారిని దేవుడు దేవుని కోపంలో వాళ్ళు రక్షిస్తాడు. ఆమెన్, ఆమెన్. ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు, ప్రజలు సరిగా వినికిడి సరిగా లేదు, నా వైపు దృష్టి పెట్టలేదు మీరు. ఒకసారి నా మాట వినండి. చాలామంది నిద్ర కూడా వస్తున్న అనుభవాలు ఉన్నాయి, కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చూడండి, ఎఫ్రాయిము మీద దేవుడు ఎందుకు అంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడు? ఎందుకు ఎఫ్రాయిము మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు? ఎఫ్రాయిముని ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు అంటే, ఎఫ్రాయిములో ఉన్న లక్షణం ఏంటి తెలుసా అండి? ఫలించేడివాడు. చెప్పండి, ఫలిస్తున్నాడు. ఫలింపు జీవితంలో ఉంది. అతనిలో ప్రభు పరిశీలన చేస్తున్నాడు, ఫలాలు కనబడుతున్నాయి. అతడు ఫలించేవాడిగా ఉన్నాడు గనుక, ఫలాలు ఫలిస్తున్న వాడిగా ఉన్నాడు గనుక, ఫలింపు అతని జీవితంలో ఉంది గనుక, మోడిబారిపోయినలాగా లేకపోతే ఫలాలు లేనివాడిలాగా అతడు లేడు, ఫలిస్తున్నాడు. ఫలింపు జీవితంలో ఉంది,
ఫలాలు ఫలిస్తున్నాడు కనుక దేవుడు అతనిని రక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా రక్షింపబడాలి. దేవుని కోపంలో కూడా మనకు రక్షణ దొరకాలంటే మనం కూడా ఫలించేవారిగా ఉండాలి. ఆమెన్. మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ఎలా కనబడాలంటే ఫలాలు కలిగిన వారిలా ఉండాలి. చూడండి, ఒక మాట చెప్పనండి, ఫలాలు లేని అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? శపించాడు. ఏమైపోయింది? ఎండిపోయింది. నిజమే, ఫలాలు లేకపోతే దేవుడికి ఇష్టం కాదండి. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఇంకా మీరు ఆలోచన చేస్తే ఆత్మ ఫలములు మనము ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితాల్లో అయితే ఫలింపు ఉంటుందో, ఎవరి జీవితాల్లో అయితే ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే దైవిక సంబంధమైనటువంటి ఆ యొక్క మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలిస్తారో, మారు మనసు తగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, మారు మనసు తగినటువంటి అనుభవాలు కలిగి ఉంటారో, వారిని దేవుడు రక్షించడానికి నిర్ణయం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఆత్మ ఫలాలు కనబడుతున్నాయా? ప్రభువుకు మారు మనసు తగిన ఫలాలు కనబడుతున్నాయా? మారు మనసు పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, కానీ అటువంటి అనుభవాలు మనలో కనబడటం లేదు, అటువంటి లక్షణాలు మనలో కనబడటం లేదు, మన జీవితాలు మారడం లేదు, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవాలు మనలో కనబడటం లేదు. మన జీవితాలు ఇంకా లోకం వైపు, పాపం వైపు పరుగులు పడుతున్నట్లుగా మన జీవితాలు కనబడుతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, అప్పుడు మిమ్మల్ని కాపాడతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మఫలాలు ఎవరైనా అసలు బైబిల్ వచ్చి నుంచి చదవకుండా ఆత్మఫలాలు 9 కరెక్ట్గా చెప్పండి. ఆత్మఫలాలు ఎన్ని? 9 చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వెనకాల పాట పాడేస్తున్నారు. 9. ఈ 9 ఫలాలు నీలో కనబడాలి. ప్రేమ నీలో ఉండాలి, సంతోషం నీలో ఉండాలి, సమాధానం నీలో ఉండాలి, దీర్ఘశాంతం నీలో ఉండాలి, సాత్వికం నీలో ఉండాలి, మంచితనం నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి, ఆశా నిగ్రహం నీలో ఉండాలి. ఈ అనుభవాలు ఉంటేనే నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తున్న వ్యక్తివి. అప్పుడు దేవుడు నీ మీద తన కృప చూపుతాడు, మీ చుట్టూ కంచె వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు ఎఫ్రాయిము కుటుంబాన్ని కాపాడడానికి ఇష్టపడ్డాడంటే, ఎఫ్రాయిము కుటుంబంలో ఉన్న లక్షణం ఏంటి తెలుసా అండి? వాళ్ళు ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారు. ఈరోజు నీవు ఆత్మ ఫలాలు ఫలిస్తే, నీవు ఫలించే వ్యక్తిగా ఉంటే, ఫలింపు కలిగినటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ఉంటే, ఆ అనుభవాలు నీలో ఉంటే, నిశ్చయంగా దేవుడు నీ చుట్టూ కూడా ఏమేస్తా తెలుసా అండి? కంచె వేసి భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోపంలో కూడా నీకేం దొరకాలి? దేవుని రక్షణ దొరకాలి. దేవుని కోపంలో కూడా దేవుని కాపుదల నీకు దొరకాలి. దేవుని ఉగ్రతలో కూడా నీవు దాచబడాలంటే నీలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం స్తుతించే లక్షణం నీలో ఉండాలి. రెండవది మనం చెప్పుకున్నాం, రెండవ లక్షణం ఏముండాలి తెలుసా అండి? పాపం నుంచి పారిపోయే అనుభవం నీలో ఉండాలి. మూడవది ఫలించే అనుభవం నీలో ఉండాలి. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే దేవుడు నీ చుట్టూ రక్షకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2 విషయాలు నేను చూపించి ముగిస్తాను. ఆదికాండ గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో మరొక కుటుంబం కనబడతా ఉంటుంది. ఆ కుటుంబం నోవహు కుటుంబం. నోవహు కుటుంబం కూడా దేవుని ఉగ్రత సమయంలో, దేవునికి కోప సమయంలో ఆ కుటుంబం కూడా కాపాడబడింది. కారణం ఏంటో ఒక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవహు తరమంతా కూడా చనిపోయారా, బ్రతికారండి? చనిపోయారా లేదా? నోవహు తరమంతా, నోవహుతో ఉన్న ప్రజలందరూ కూడా చచ్చిపోయారా లేదా? ఎందుకు చచ్చిపోయారు? ఏ యొక్క ప్రళయంలో చనిపోయారంటే జల ప్రళయంలో అందరూ చనిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రం ఏమైందండి? దాచబడింది.
నోవాహు కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. కారణం ఏంటనంటే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఉగ్రతలో, కోపంలో, దేవుని యొక్క శ్రమలో, దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ఉగ్రతలో ప్రభు నిన్ను నన్ను కూడా కాపాడాలంటే నోవాహుకున్న అనుభవం మనలో ఉండాలి. నోవాహు దేవునితో నడిచాడు, దేవుని వలె నడిచాడు, దేవుని పోలికలకు మారాడు. దేవుడు ఎలా అడుగులు వేశాడు, దేవుడు ఎలా నడిచాడు, ఏ మార్గంలో వెళ్ళాడు అదే మార్గంలో నోవాహు నడిచాడు, కుటుంబం నడిచింది. అందుకనే నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో కూడా నడిచే అనుభవం మనకు ఉండాలి. దేవునితో కూడా నడిచే అనుభవం మనలో ఉండాలి. దేవునితో కూడా మనం నడుస్తూ, దేవునితో కూడా మనం ఎప్పుడైతే నడుస్తూ జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. ఎవరితో నడుస్తున్నావు? ఎవరిని పోలు నడుస్తున్నావు? ఈరోజు చాలామంది అండి హీరోలు పోలు నడుస్తున్నారు కదండి. హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటున్నారో, మహేష్ బాబు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, రకరకాల ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఎవరినో పోలు నడుచుకుంటున్నాడు. వాడు ఎలా కొట్టుకుంటున్నాడు అలాగే కొట్టుకోండి తల మీద. వాడు ఎలా గీక్కుంటున్నాడు, ఈడు ఎలా గీక్కుంటున్నాడు, వాడు ఎలా చేస్తున్నాడు, ఇది ఎలా చేస్తున్నాడు, అన్నీ కేవలం ఎవరిని పోలు నడుచుకుంటున్నాడు? లోకంలో ఒక హీరోని పోలు నడుచుకుంటున్నాడు. నిజంగా ఒక సంగతి చెప్పనండి, భయంకరమైనటువంటి నటన చేస్తున్నారు కానీ వాళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు. ఈ రోజున ఒక సుశాంత్ అనే కేసు చూస్తే ఎంతమంది బయటకు వస్తున్నారో, కొన్ని వేల మంది, కొన్ని చాలా ప్రాముఖ్యమైన హీరోలు, హీరోయిన్లు దేనికి ఎడిట్ అయిపోయి తెలుసండి? డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి మందు తాగితే కానీ నిద్రపోయేవాడు లేడు చాలామంది. ఇలాంటి భయంకరమైన పాపం చేసేవాడు వీడికి ప్యానం, భయంకరమైన పాపం చేసేవాడికి హీరోగా మారిపోయి దేవుని పోలు నడుచుకోవడం మానేసి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలు నడుచుకుంటున్నారు. ఆలోచన చేయండి. వాళ్ళు హీరోలు కాదు. హీరో ఎవరంటే ఏ పాపం లేనివాడు, ఏ పాపం లేకుండా పాపరహితుడిగా ఈ లోకంలో బ్రతికినవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఒక్కరే మనకు హీరో. ఆయన్ను పోలే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాహ్య రూపం మీద ఎవరు కనబడాలంటే యేసే కనబడాలి. నీ కట్టింగ్ కావచ్చు, నీ వస్త్రధారణ కావచ్చు, నీ వేసుకునే ఏదైనా సరే ఆ రూపంలో ఆ యొక్క వస్త్రాలు ఎవరు కనబడాలి తెలుసా అండి? దేవుడు కనబడాలి. దేవుని యొక్క స్వారూప్యం కనబడాలి. దేవుని యొక్క ఆ యొక్క స్వభావం కనబడాలి. అలాంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు, దేవుని పోలి నడుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన చుట్టూ కంచె వేసి భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన చుట్టూ కంచె వేసి కాపాడాలి, భద్రపరచాలి. దేవుని కోపంలో కూడా మనం రక్షింపబడాలంటే మనం దేవునితో కూడా నడవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకున్నాడు పౌలు. ఇప్పుడు మనం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరైతే దేవుని పోలి నడుచుకుంటారో వారి చుట్టూ దేవుడు రక్షిస్తాడు, వారి చుట్టూ భద్రత ఇస్తాడు, వారి చుట్టూ కంచె వేస్తాడు, వారిని ఆపదలు, విపత్తులు, ఉగ్రతలు వారిని దాచి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి కోసం నేను చెప్పి ముగిస్తాను. ఆదికాండ గ్రంథంలోని 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిరి, పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండగోరుచున్నాడు కాగా చెప్పి లోతు అన్న మనుషుని మీద దొమ్మిగా పడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోతు కుటుంబం కనబడతాం. లోతు కుటుంబం మనం చూస్తే, లోతు కుటుంబం అండి ఆ భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంది. భయంకరమైన పాపం చేసే మనుషులు, ఆ పాపం చేసే మనుషుల మధ్యలోంచి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి, కాపాడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కాపాడడానికి ఇష్టపడ్డాడనంటే లోతు అదే దేశంలో ఉన్నాడు, అదే ప్రాంతంలో ఉన్నాడు, అదే ప్రజలతో ఉంటున్నాడు, కానీ వాళ్ళతో మాత్రం కలిసిపోలేదండి. కొన్ని లోపాలు లోతులో ఉన్నాయి,
కొన్ని లోపాలు లోతులో ఉన్నాయి, కానీ ఆ ఈ యొక్క వచనంలో మనం చూస్తే లోతు అతడు ఆ ప్రజల పాపంతో, ఆ ప్రజలు చేసేటువంటి ఆ యొక్క అతిక్రమాలతో వీళ్ళు కలిసిపోకుండా అతడు వేరే జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇంకా క్లియర్గా చదవాలంటే పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ చదవండి. 7వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక. చాలామంది దొరకలేదు ఇంకా. 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. అతడు బాధపడ్డా? వాళ్ళు పాపం చేస్తున్న ఇష్టపడ్డా? ఏమన్నాడు తెలుసా అండి? హృదయంలో ఎప్పుడు బాధపడతా ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు, కానీ ఎప్పుడు పాపం చేయడానికి మాత్రం, వాళ్ళతో కలిసిపోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అతడు లోకానికి వేరై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చివరిగా నేను చెప్తున్నాను, దేవుని కోపంలో కూడా నువ్వు రక్షించబడాలంటే నీవు లోకానికి వేరే బ్రతకాలి. ఆమెన్. లోకంలో కలిసిపోకూడదు, లోకంలో మిళితమైపోకూడదు, లోకంలో నువ్వు కలిసిపోయి వాళ్ళ ఆచారం వారి రీతిగా మనం బ్రతకూడదు. మనం వేరుగా ఉండాలి. ప్రత్యేకించబడిన సమూహంగా మనం ఉన్నప్పుడే దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు, మన చుట్టూ భద్రతను ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆలోచన చేసుకుని పోతే చాలా విషయాలు నేను చెప్పగలను. కనుక ఆలోచన చేయండి. లోతు కుటుంబం రక్షింపబడిందంటే కారణం ఏంటి తెలుసా? అతడు లోకానికి వేరైపోయి ఉన్నాడు. అతను లోకానికి వేరైపోయి. ఈరోజు నువ్వు లోకానికి వేరైపోయావా? లోకంలో కలిసిపోతున్నావా? మిళితమైపోయావా? ఈరోజు ఆలోచన చేసుకోండి. లోకానికి వేరే మనం బ్రతికినప్పుడే, లోకానికి మనం వేరే జీవించినప్పుడే, లోకానికి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైన విశ్వాసిగా, ప్రత్యేకమైన ఆత్మీయంగా నువ్వు కనబడినప్పుడే దేవుని మీద శ్రద్ధ నిలుపుతాడు. దేవుని మీద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా దేవుని నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. కనుక ఆలోచన చేయండి. కోపంలో కూడా రక్షణ పొందుకున్న వాళ్ళు కొంతమంది నేను మీ ముందు ఉంచాను. అదే గుంపులో మనం కూడా ఉండాలి. దేవుని కోపం రగులుకున్నప్పుడు కూడా, దేవుని ఉగ్రత రగులుకున్నప్పుడు కూడా మనం రక్షించబడాలి. మన కుటుంబం రక్షించబడాలి. మన కుటుంబం మీద, మన బిడ్డల మీద దేవునికి భద్రత, మనకున్న సమస్తం మీద దేవునికి భద్రత ఉండాలి. అలా ఉండాలనంటే యోధాలాగా ప్రభువును స్తుతించాలి. యేసేపులాగా పాపం నుండి పారిపోవాలి. ఎఫ్రాయిములాగా ఫలించేవారిగా ఉండాలి. నోవహులాగా దేవునితో కూడా నడిచేవారిగా ఉండాలి. లోతులాగా దేవుని యొక్క నమ్ముకొని దేవుని విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా బ్రతుకుతూ లోకానికి వేరే ఉండాలి. ఈరోజు నీ 5 లక్షణాలు నీలో ఉంటే, ఈ 5 అనుభవాలు నీలో ఉంటే, నిశ్చయంగా దేవుడు భూమి మీద కోపం చూపిస్తున్నప్పుడు, దేవుడు భూమి మీద ఉగ్రతను కురిపిస్తున్నప్పుడు నువ్వు క్షేమంగా కాపాడబడతావు. ఆమెన్. ఈ అనుభవాలు నీలో ఉన్నాయా? ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఆలోచన చేయండి. మనం దేవుని స్తుతిస్తూ ఉన్నామా? బాధ కలిగిందంటే దేవుని తిడతాం. నాకే వచ్చింది బాధ, నేనే కనబడ్డాను దేవునికి, ఎంతమంది లేరు, వాళ్ళ పాపం చేస్తున్నారు, వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళకి బాగా అన్నీ ఉంటున్నాయి, నేను నీతిగా బ్రతుకుతుంటే నాకెందుకు ఇలాగవుతుంది? చాలా బాధపడుతూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతిస్తూ ఉండగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు. ఎరుకో గోడ కూలుస్తాడు, యోర్దాను నదిని 2 పాయలుగా చేస్తాడు. అంతేకాదు మీ జీవితాల్లో ఎదురైన శత్రువుని దేవుడు అణిచివేస్తాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. కనుక ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును గణపరచండి. దేవునికి సంధానంలో యోధా వలె ప్రభువును స్తుతించండి. యేసేపు వలె పాపం నుండి పారిపోండి. పాపానికి ఏమాత్రం దగ్గర ఉండొద్దు, పాపం దగ్గర ఏమాత్రం సమీపంగా ఉండొద్దు. పాపం నుంచి నువ్వు దూరంగా పారిపో. పాపం నుంచి దూరంగా నువ్వు ఎప్పుడు కూడా పాపం నుంచి ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉండాలి. పాపని ఎప్పుడు కూడా ఆకర్షించడానికి ఇష్టపడుతూనే ఉంటుంది. పాపం మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది. పాపానికి మనం ఎప్పుడు కూడా ఏమో వాళ్ళు తెలుసా అండి, పారిపోతానే ఉండాలి. ఎక్కడ ఆగకూడదు. ఆగవా పాపంలో పడిపోతావు. దావీదు ఆగాడు, ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. ఆ రోజు యుద్ధంకి వెళ్ళి ఉంటే దావీదు పడిపోయేవాడు కాదు, ఆగిపోయాడు యుద్ధానికి వెళ్ళకుండా, తద్వారా పాపంలో పడిపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు ఆగిపోవద్దు, సాగిపోవాలి. పాపం నుంచి పారిపోవాలి, పాపం నుంచి పారిపోవాలి. ఎఫ్రాయిములాగా దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు ఒక ఉన్నతమైన ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తిగా నువ్వు కనబడాలి. నోవహులాగా దేవునితో నడవండి. లోతులాగా లోకానికి వేరే ఉండండి. ఈ అనుభవాలు మీరు కలిగి ఉన్నప్పుడు దేవుని కోపంలో కూడా మీకు ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. దేవుని ఉగ్రతలో కూడా మీరు దాచబడతారు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ ఆత్మీయ అనుభవాలు మనకు ప్రభు నేర్పించునుగాక. అందరిలా తల వంచని చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్కసారి ప్రభువా నిజమే యోధావలిని స్తుతించే అనుభవం నాకు దయచేయండి.
ఏసేపు వలె పాపం నుండి పారిపోయే అనుభవం నాకు దయచేయండి. ఎఫ్రాయిం వలె ఫలించే అనుభవం నాకు దయచేయండి. నోవాహు వలె నీతో నడిచే అనుభవం నాకు దయచేయండి. లోతు వలె లోకానికి వేరే ఉండే అనుభవాన్ని నాకు నేర్పించండి అని ప్రభు దగ్గర ఒక విజ్ఞాపన చేద్దాం. ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందాం. అలా నువ్వు జీవిస్తే, అలా నువ్వు బ్రతికితే దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకుని నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడున్న దానికంటే మునుపటి కంటే అధికమైన మేలు చేత నేను తృప్తిపరుస్తాడు. రెండంతల ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు. అటువంటి కృపను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుకు సిద్ధపడు, ప్రభుతో తీర్మానం చేసుకో. ప్రభు యొక్క వాక్కు ప్రకారం నడవడానికి అయ్యా అనుభవాలు నాకు కావాలి, అటువంటి అనుభవాలు నేను నడుస్తాను, అటువంటి రీతిగా నేను జీవిస్తాను, అటువంటి అనుభవాలు నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు ప్రభు అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుని దేవునికి సమర్పించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి ప్రభువా అయ్యా, మీ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మీరు కోపంలో మమ్మల్ని రక్షించాలంటే, నీ ఉగ్రతలు మేము దాచబడాలంటే ప్రభువా భక్తులైన వారి యొక్క జీవితాల్లోంచి మాకు నేర్పించారు. ఏసేపు లాంటి అనుభవం మాకు దయచేయండి. యోధా లాంటి అనుభవం మాకు దయచేయండి. ఎఫ్రాయిం లాంటి అనుభవం మాకు దయచేయండి. నోవాహు లాంటి అనుభవం మాకు దయచేయండి. లోతు లాంటి అనుభవం మాకు దయచే ప్రభువా. అట్టి అనుభవాలకు మమ్మల్ని నడిపించాడు. అట్టి రీతిగా మమ్మల్ని మా ఆత్మీయ జీవితాలను మేము క్రమపరుచుకోవడానికి కృపణీయండి. ఈ మాటలు విన్న ప్రతి వారిని మీరు దీవించి, ప్రతి వారు క్రమపరచబడి నీకు సాక్షులుగా సాధనాలుగా మారడానికి సహాయం చేయమని, నీరు కట్టి ఫలింపజేసి నూరంతులుగా ఈ వాక్యం ఫలించడానికి తద్వారా నామానికి మహిమను పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.